అది క్లియర్ చేసి ఆస్తు రూపంలో మళ్ళీ రైతు పెట్టడం దాదాపు 81 ఆలయాలు 10 లక్షల ఖర్చుతో, దాని తర్వాత ఒక 4 ఆలయాలు అయితే 1,50,00,000తో కూడా తీసుకురావడం జరిగింది. ప్రతి ఇంపార్టెంట్ ఆకుకూరు కానీ, ఏఎస్పేట కానీ, సంఘం కానీ, మన సోమశిల కానీ, వీటిలన్నిటికీ ఒక దాదాపు 64 కోట్ల ప్రపోజల్ తయారు చేసి మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించదు. ఇదే కాకుండా ముఖ్యంగా మన గ్రామాల్లో మిగతా జరగాల్సిన పనులు ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 60 కోట్లు తీసుకొచ్చాం. ఏడీఎఫ్ ద్వారా ప్రైవేట్ నిధులు దాదాపు 17 కోట్లు తీసుకొచ్చాం ఈ ఒక్క సంవత్సరంలో. అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే మన ఆత్మకూరుకి దాదాపు 120 కోట్ల నిధులు. 80,000 ఎకరాలంటే దాని ఆస్తి విలువ మీరు చూసుకోండి. ఒక 10 లక్షలు వేసుకున్నా కానీ 8,000 కోట్ల ఆస్తి ఈరోజు ప్రజల చేతిలో పెట్టలేదు ఈ ఒక్క సంవత్సరం. మీ అందరికీ ఒక మాట ఇచ్చారు, 10 సంవత్సరాలు మన ఆత్మకూరు స్టేట్లోనే నంబర్ 1 కాన్స్టిట్యున్సీగా తయారు చేసిన బాధ్యత తీసుకుంటాను. దానికి మీ అందరూ గమనిస్తే మొదటిసారిగా నాకు తెలిసి ముందు ఎప్పుడు జరగలేదు, మేనిఫెస్టో మన ఆత్మకూరుకి మేనిఫెస్టో తయారు చేసి ప్రతి పంచాయతీ ఏ పనులు జరగాలనేది గమనించి మీ అందరూ కోరుకున్నట్టు వచ్చే 5 సంవత్సరాలు ఈ పంచాయతీ ఏమేమి పనులు జరగాలని ఒక మేనిఫెస్టో కూడా తయారు చేసి తప్పకుండా ఈ విధంగా కొత్త ఆలోచనలో మీరందరూ గమనించారు. ఎందుకంటే వేరే వాళ్ళ నాయకులు కొంత వస్తున్నారు. నాకు లాస్ట్ టర్మ్ నాకు ఈ 5 సంవత్సరాలతో నా రాజకీయ జీవితం అయిపోతుంది. మీరు మీ భవిష్యత్తు ఎవరి చేతిలో పెట్టారు? వచ్చే 20 సంవత్సరాలు మీకోసం పనిచేసేవాళ్ళ, లేకపోతే సొంత లబ్ధి కోసం 5 సంవత్సరాలు వచ్చి రకరకాలుగా తిరిగి మళ్ళీ ఎక్కడో ప్యాకేజ్ ఇస్తున్నారని చెప్పి మన ఆత్మకూరు వచ్చేవాళ్ళు అనుకుంటారు. ఇవన్నీ గమనించి ఎవరు మీకు ఎక్కువ సేవ చేస్తారనేది, ఎవరు ఈ ఒక్క సంవత్సరంలోనే మన గౌరవ ఆశయాలు ముందుకు తీసుకుపోయి ఆయన కోరుకున్నట్టు ఆత్మకూరుని ఒక మంచి నియోజకవర్గంగా తయారు చేయాలని చెప్పేసి దాన్ని తప్పకుండా నెరవేరుస్తారని చెప్పేసి మీ అందరికీ మాటిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తూ, మీ అందరికీ మళ్ళీ ధన్యవాదాలు చెప్తూ, వచ్చే 15 రోజుల్లో మాత్రం మన కృష్ణ గారు కానీ, బీదా మస్తారావు గారు, మిగతా పెద్దలు కూడా చెప్పిన సందేశం ప్రజల్లో తీసుకుపోయి తప్పకుండా మన పార్టీకి మన ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టు 175 స్థానాలు గెలవాలి. అంటే మనం ఉండే నియోజకవర్గంలో గెలవాలి. ప్రతి ఒక్క బూత్లో, ప్రతి ఒక్క పంచాయతీలో మన మెజారిటీ తీసుకురావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఈ రోజు ఇదందరూ ఇంకా ఈ సమయంలో ఘనంగా చేసినందుకు మీ అందరికీ